హాయ్ సండే ఈరోజు మనం మొట్టమొదటి వ్యక్తుల గురించి చెప్పుకోబోతున్నాము. భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తుల గురించి. భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్నని మొట్టమొదటిసారిగా ఎవరు తీసుకున్నారంటే సి రాజగోపాలాచారి గారు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు, సర్ సివి రామన్ గారు. అదే మహిళకైతే భారతదేశంలో మొట్టమొదటిసారిగా భారతరత్న పొందేటువంటి మహిళను తీసుకున్నట్టయితే మనకు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత ప్రతిష్టాత్మక పురస్కారమైనటువంటి నోబెల్ పురస్కారాన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు తీసుకున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1913లో గీతాంజలి అనే సాహిత్యానికి అందుకున్నారు. అలాగే భారతదేశంలో మొట్టమొదటి మహిళ భారతరత్నాన్ని తీసుకున్న వ్యక్తి ఈ శ్రీమతి ఇందిరాగాంధీ అయితే, నోబెల్ బహుమతి పొందినటువంటి మొట్టమొదటి మహిళ మనకు మదర్ తెరిసా గారు. మదర్ తెరిసా గారు నోబెల్ బహుమతిని కాదు, రామన్ మెగాసెసే అవార్డును కూడా తీసుకున్నటువంటి మొదటి మహిళ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకు రామన్ మెగాసెసే పొందిన వ్యక్తి మదర్ తెరిసా అయితే, ఆ రామన్ మెగాసెసే అవార్డు మనకు ఆసియా నోబెల్ అని కూడా పిలుచుకోవడం జరుగుతుంది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దేవికా రోరిచ్ అనే వ్యక్తి మహిళ తీసుకోవడం జరిగింది. అలాగే ఆస్కార్ అవార్డు కూడాను భాను అతయ్య తీసుకోవడం జరిగింది. జ్ఞానపీఠ అవార్డు వచ్చేసి శంకర్ కురూప్ గారు తీసుకోవడం జరిగింది. ఒడక్కు జల్కి తర్వాత జ్ఞానపీఠ అవార్డు ఆశా పూర్ణాదేవి ప్రథమ ప్రతశ్రుతి అనే దానికి తీసుకోవడం జరిగింది. మరి బుకర్ ప్రైజ్ పొందిన తొలి వ్యక్తి సల్మాన్ రుష్డీ గారు మిడ్ నైట్ చిల్డ్రన్ అనే దానికి పొందడం జరిగింది. అలాగే బుకర్ ప్రైజ్ తీసుకున్నటువంటి మొట్టమొదటి మహిళ అరుంధతి రాయ్ గారు మొట్టమొదటి మహిళ బుకర్ ప్రైజ్ తీసుకున్నటువంటి వ్యక్తి. గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. తర్వాత ధ్యానచంద్ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి మనకు విశ్వనాథ్ ఆనంద్ గారు. తర్వాత మిస్ వరల్డ్ తీసుకున్నటువంటి వ్యక్తి మిస్ వరల్డ్ తీసుకున్నటువంటి మహిళ రీటా ఫారియా గారు. అదే మిస్ యూనివర్స్ అయితే మనకు సుష్మితా సేన్ గారు. పరమ వీర చక్ర పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి సోమనాథ్ గారు. అదే ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ తీసుకున్నటువంటి వ్యక్తి గీతాంజలి శ్రీ గారు. గీతాంజలి శ్రీకి మనకు రెత్ సమాధి అని చెప్పేసి దానికి రావడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్.